మహాదేవ శ్రీమాత్రే నమః. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చును, లేదా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము అనేటువంటి వారు కానీ, ఎంత డబ్బు వచ్చినా కూడా మాకు నిలవటం లేదు అనేటువంటి వారు కానీ, లేదా ఖచ్చితంగా కూడా మాకు ఈ భూమి అనుకున్నటువంటి రేటు రావటం లేదు అనుకున్నా కూడా ఈ యొక్క వీడియోలో మంచి ఫలితం, అంటే మీకు ఎట్లా ఫలితం వస్తుంది అనేటువంటిది ఈ యొక్క రెమెడీ ద్వారా తెలుసుకోండి. ఒకటండి, ఖచ్చితంగా కూడా వ్యక్తిగత జాతక పరిశోధన అంటే ఏమిటి అంటే, మీ జీవితంలో ఎలాంటి రోజులు గడిచిపోయాయి, ప్రజెంట్గా ఎట్లా నడుస్తూ ఉంది, రేపు ఏ విధంగా నడవబోతూ ఉంది, మీ కళ్ళకు కట్టినట్టుగా మీరేమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఈ ఇయర్లో ఇది జరిగింది, ఈ ఇయర్లో ఇది జరిగింది, ఓకే అవును గురువుగారు, ప్రజెంట్గా ఇట్లా నడుస్తూ ఉంది, అవునండి, రేపు ఈ విధంగా జరగబోతుంది, ఫుల్ క్లారిటీగా నేను చెప్తాను. అయితే ఇక్కడ కుజుడు నీచబడ్డ భూ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ జాతకంలో కుజుడు బాగా లేకున్నా ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మృగశిర నక్షత్రం వారిని చూస్తే ఎప్పుడు కూడా ఒక సీరియస్ లుక్ అనేటువంటి విధంగా ఉంటారు. వీరికి ఎక్కువగా కూడా హెల్త్ రిలేటెడ్ కావచ్చును, లేదా అంటే ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఉంటవి, పైకి రాలేరు. వీరి ఇంట్లో ఎవరికైనా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, హెల్త్ సంబంధిత డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాను. అయితే ఇక్కడ మీ జాతకంలో నీచబడినటువంటి దశ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఆ నీచబడినటువంటి దశ నడుస్తూ ఉన్న ఆ నీచబడినటువంటి దశానాథుడు అష్టమాతు కానీ 6వ స్థానంలో ఉన్న ఇంకా తీవ్ర ఇబ్బందులు నడుస్తూ ఉంటాయి. ఒక సమస్య అయిపోగానే మరొక సమస్య, ఆ సమస్య అయిపోగానే మరొక సమస్య, ఇదే సమస్యలకు సంబంధించినటువంటి విషయంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరి దీని నుండి బయటికి ఎట్లా రావాలి? గురువుని ఆశ్రయించాలి తప్పకుండా కూడా. కనుక ఇవాళ రేపు ఎట్లా అయిపోయింది, కమర్షియల్ కొన్ని ఉంటవి, కొన్ని ఉండవు. అంటే సబ్జెక్టు ఉండేటువంటి వారు తప్పకుండా వారెవరు అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఏదో మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది అని చెప్పగానే మీరు ఆ కరెక్టే గురుగారు అంటే అది ఎవరైనా చెప్తారు. మీరు పంచాంగం కొనుక్కున్నా కూడా అందులో ఉంటుంది కదా. మీకు గడిచినటువంటిది పలానా సమయంలో మీకు హెల్త్ ఇష్యూ వచ్చిందా, పలానా సమయంలో మీకు ల్యాండ్ ఇష్యూ వచ్చిందా, పలానా సమయంలో మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందా, పలానా సమయంలో మీ అమ్మగారు మరణించారా, పలానా సమయంలో మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారా, నేను చెప్తాను. అది ఆ సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని ఎవరైతే ఉన్నా మీరు వారి ద్వారా మీరు జాతక పరిశోధన చేయించుకోండి. ఖచ్చితంగా కూడా రిజల్ట్ ఉంటుంది. ఏదైనా రెమెడీ చెప్పినా కూడా మంచి ఫలితం ఉంటుంది. కనుక మీరు ఖచ్చితంగా కూడా మోసపోయేటువంటి ప్రయత్నం చేయకండి, మోసపోకండి. ఖచ్చితంగా జెన్యూన్గా ఉండేటువంటి వారు ఉన్నారు, జెన్యూన్గా ఉండేటువంటి ఎవరు అనేటువంటిది మీరు గమనించుకోండి. ఓకే, ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారు ఏం చేయాలంటే, ముందుగా ఒక 41 రోజులు నేను ఒక దీక్షలాగా ఉంటానని చెప్పి పూనుకోండి. లేదా ఒక 5 వారాలు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి. లేదా ఒక రోజు వస్తుంది నెలలో, అవి ఏమిటి ఎట్లా ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను మీకు. ఆ రోజు వచ్చేటువంటి ముందు కానీ త్రిపుష్కర యోగం కానీ, లేదా గురుపుష్యమికి సంబంధించినటువంటి యోగం కానీ ఇట్లా వచ్చేటువంటి ఉంటవి. తప్పకుండా నేను చెప్తాను. అప్పుడు ఏదైనా ఆదివారము చక్కగా కూడా పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినా కూడా, సప్తమి వచ్చినా కూడా కొన్ని ఉంటవి. ఆ సందర్భాలు ఆ రిలేటెడ్ ఉండేటువంటివి ముందుగానే మేము మీకు చెప్తాము. అప్పుడు మీరు ఫాలో అయ్యి తప్పకుండా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరి ఇప్పుడు ఏమిటి అంటే, 5 శుక్రవారాలు కూడా ఇంట్లో ఉప్పు దీపం పెట్టండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. 2 తీసుకొని, బౌల్ అంటే మట్టి పాత్ర, అందులో 2 మట్టి పాత్రలు, దాని నిండుగా కూడా ఉప్పు పోసుకోవాలి. దానిపైన మరలా 2 చిన్నవి మట్టి పాత్రలు పెట్టుకొని అందులో మంచి నెయ్యి పోసుకొని 3 వత్తులు లేదా 6 వత్తులు వేసి దీపారాధన చేయండి. ఇదే విధంగా మరొకటి, మొత్తము ఇటు 4 ఇటు 4 8 మట్టి పాత్రలు తెచ్చుకోండి. 4 ఒక సైజు, 4 ఒక సైజు.
4 పెద్ద సైజులో ఉండేటువంటి దాంట్లో మీరు గల్ల ఉప్పు పోయండి. అదేవిధంగా 4 చిన్న సైజు ఉండేటువంటి దాంట్లో ఖచ్చితంగా కూడా మీరు ఆవు నెయ్యి పోయండి. పోసే ముందు ప్రతిదానికి కూడా చక్కగా కూడా శుభ్రంగా పసుపు రాసుకొని ఓపికగా నిమ్మలంగా చేసుకోవాలి. ఏదో ఎవరో కొడుతున్నారనో తిడుతున్నారనో మరొకటి చేయకుండా మనసు పూర్తిగా చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ప్రతిదానికి కూడా చక్కగా కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టేసి ఒక్కొక్క మట్టి పాత్రకు ఒక్కొక్క పసుపు రాయాలి, గంధము కుంకుమతో బొట్లు పెట్టాలి. అటు పిమ్మట ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా పెట్టుకొని దానిపైన ఆవు నేతితో 5 వత్తులు లేదా 3 వత్తులు లేదా 6 వత్తులు అన్నీ కలపండి. కలిపి వేయండి. వేసిన తర్వాత ఈ యొక్క ఆవు నేతిలో ఏం చేస్తారు అంటే ఇలాచి, అదేవిధంగా దాల్చిన చెక్క, లవంగాలు, ఈ మూడింటితో పచ్చకర్పూరం కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఒక పొడిని గ్రైండర్లో వేసి ఒక పొడిగా చేసి ఆ పొడి ఏదైతే ఉందో ఆ పొడిని ఈ యొక్క దీపాల పైన వేసేయండి. అంటే దీపాలలో ఆవు నెయ్యి మీద వేయండి. అప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి సువాసనతో ఆ యొక్క దీపాలు ఆ యొక్క భగవంతుని ముందు దర్శనమిస్తాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 108 నామాలు, ఇటు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి 108 నామాలు ఆ దీపారాధన ముందు కూర్చొని చదువుకోండి. ఇది ఎప్పుడు? శుక్రవారము, మంగళవారము, 5 శుక్రవారాలు లేదా 5 మంగళవారాలు ఈ విధంగా మీరు చేయండి. ఉదయము 5:30 నుండి 5:50 లోపే ఆ 20 నిమిషాలలో దీపారాధన అయిపోవాలి. మీరు చదవడం అయిపోవాలంటే 5 o'clock లేచి అంతా కూడా మనం చెప్పినటువంటి ప్రాసెస్ అంతా చేసుకొని రెడీ పెట్టుకొని 4:30కైనా లేవండి. లేచి చక్కగా కూడా ఇవన్నీ రెడీ పెట్టుకొని 5:30 కాగానే 5:32 నుండి 5:42 లోపు దీపారాధన చేసి ఇటు వెంకటేశ్వర స్వామి 108 నామాలు, లక్ష్మీదేవి 108 నామాలు చదువుకోండి. ఇవి 5 వారాలు, అవి 5 వారాలు. ఈ లోపే మీకు రిజల్ట్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా.